ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో సౌరమానం ప్రకారం మీనమాస మీనలగ్నమందు సూర్యోదయం వేళ సూర్యకిరణాలు మూల విరాట్టు పాదాలను తాకుతాయని స్థల పురాణంలో చెప్పిన విశేషాన్ని చూడడానికి మార్చి 26వ తేదీ వెళ్ళినట్టు 27వ తేదీ ఉదయం నేను గుడికి వెళ్ళాను. 5:30 ప్రాంతంలో వెళ్లి అన్ని ఉపాలయాలు దర్శించుకొని వీరభద్రస్వామి వారి ఆలయంలో ప్రధాన మంటపంలో కూర్చున్నాము. అటువైపు ఇటువైపు కూర్చోబెట్టారు. 6:30 ఆ టైంకి సూర్యకిరణాలు మహాకాళేశ్వరుడి మీద పడ్డాయి. నిన్న పడినట్టు స్తంభాల మీద నుంచి కాకుండా ముందు మహాకాళేశ్వరుడి మీద డైరెక్ట్ కనిపించింది. తర్వాత చూస్తే కొంచెం హైట్ లో నిన్న ఉన్నదానికంటే కొంచెం హైట్ లో పడ్డాయన్నమాట. అక్కడి నుంచి డౌన్ అవుతూ ఆ విగ్రహం నుంచి డౌన్ అవుతూ మనము గర్భగుడి ఎంట్రన్స్ దగ్గరికి అయితే కిరణాలు వెళ్ళాయి. కాకపోతే జనాలు నిన్నటికంటే ఎక్కువ మంది వచ్చారు. మేం చూడాలి అనే దాంట్లో జనాలు అటు ఇటు ఎక్కువ అవుతున్నారనమాట. సో సరిగ్గా ఫోటోలు తీయడానికి కుదరలేదు. ఈ రోజు కూడా అవి నంది విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసే కిరణాలు వెళ్ళినట్టే అనిపించింది. కానీ అంతకు మించి అయితే ముందుకు వెళ్ళలేదు. నిన్నలానే ఈ రోజు కూడా సూర్య విగ్రహానికి పూజలు చేశారు. అలాగే స్వామివారికి అభిషేకమైన తర్వాత అలంకారం చేసి హారతి ఇచ్చి భక్తులందరినీ బయట కూర్చోబెట్టి అన్ని విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆ కిరణాలు ఎంతవరకు వెళ్తాయి చూపించడానికి ప్రయత్నించారు. కానీ అవి మూల విరాట్ పాదాల వరకు అయితే వెళ్ళలేదన్నమాట. రెండో రోజు కూడా భక్తులందరూ ఎదురు చూశారు. తర్వాత 6:40 దాటాక 6:45 దాటాక ఇంకా కిరణాలు వెనక్కి వచ్చేస్తున్నాయి, రిటర్న్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా మళ్ళీ లైట్లు వేసేసి అందరినీ దర్శనానికి పంపించారు. సూర్య విగ్రహానికి కూడా ముందు రోజు చేసినట్టే పూజలు చేసి ఉండడం గమనించాను. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం లేట్ గానే వెళ్ళాను అనమాట. ఇప్పుడు నాకు టైమింగ్ అర్థమైపోయింది కాబట్టి. తర్వాత నేను స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయం నుంచి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ వీలైతే ఈ విశేషాన్ని చూడడానికి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమో రాచోటి వీరభద్రాయ.